Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. రియాలిటీ సెక్టార్ కు అన్ని వైపులా పాజిటివ్ సైన్స్ కనిపిస్తున్న తరుణంలో మీ ఇంటిల్లిపాదికి నచ్చే డ్రీమ్ హౌస్ కొనాలని అనుకున్న ఫ్యూచర్ ఓరియంటేషన్ తో రియాలిటీ రంగంలో పెట్టుబడులు పెట్టాలని అనుకుంటున్న ఇది సరైన సమయం. ఈ విషయంలో మీకు మార్గనిర్దేశం చేయడంలో ఎప్పుడూ ముందుంటుంది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. తెలంగాణ వ్యాప్తంగా నచ్చిన ఏరియాల్లో మెచ్చిన ఎమ్యూనిటీస్తో సూటబుల్ బడ్జెట్లో అన్ని రకాల అప్రూవల్స్తో ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడున్నాయి, అందుకోసం తెగ కష్టపడాల్సిన పని లేదు. హైదరాబాద్ రియాలిటీ రంగంలో మీకు కావాల్సిన ప్రాపర్టీల కోసం సరైన సమాచారం కావాలంటే దీనికో చక్కటి వేదిక ఉంది. అదే www.naredukutelangana.com వెబ్సైట్. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతుంది. ఈ వెబ్సైట్ సందర్శిస్తే 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత సులభతరం చేసేలాగా తెలంగాణ ప్రభుత్వం నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా బిల్డ్ నౌ వ్యవస్థ డెవలప్ చేసింది. లేఅవుట్స్, బిల్డింగ్ ప్లాన్స్, అప్రూవల్స్ కోసం వివిధ పోర్టల్స్ మారే పని లేకుండా అనుమతి ప్రక్రియ మొత్తం ఒకే చోట కంప్లీట్ చేసుకోగలిగే సింగిల్ విండో ఇంటర్ఫేస్ ఇది. బిల్డ్ నౌ అప్లికేషన్ ను ఈ గురువారం రవీంద్ర భారతిలో అట్టహాసంగా ప్రారంభించారు. I request Honorable CM to launch the Build Now portal. మీ ముందు ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకురాబోతున్నాము. బిల్డ్ నౌ అనేటువంటి ప్రోడక్ట్. ఇప్పుడున్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఆన్లైన్ వ్యవస్థలు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని తొలగించి పట్టణీకరణను మరియు బిల్డింగ్ పర్మిషన్స్ సామాన్య ప్రజలకు కానీ, రియల్ ఎస్టేట్ ఏజెన్సీస్ కానీ, డెవలపర్స్ కానీ ఇచ్చేటువంటి వ్యవస్థను అతి ఫాస్ట్గాను ఎటువంటి మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ లేకుండా ఇప్పుడు మనం తీసుకొచ్చినటువంటి వ్యవస్థ మన భారతదేశంలోని అత్యంత ఫాస్ట్ స్పీడ్గా నడిచేటువంటి వ్యవస్థ ఇది. ఇంతకుముందు 2 నెలలు పట్టేది సార్, ఇప్పుడు కనీసం 4-5 నిమిషాల్లో దాన్ని స్క్రూటినై చేయగలుగుతున్నాం సార్. బిల్డ్ నౌ అప్లికేషన్ రాకతో వచ్చే మార్పులు, అప్లికేషన్ను సమర్థవంతంగా వినియోగించుకోవడం గురించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై క్రెడై హైదరాబాద్ ప్రెసిడెంట్ వీర్ రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. తెలంగాణ రాష్ట్రం కొత్తగా అవతరించిన తర్వాత 1,00,000 కోట్ల బడ్జెట్ అనిపించినప్పుడు ఒక గొప్ప ఫిగర్ అనిపించేది. అదే ఈ సంవత్సరం 3,00,000 కోట్ల పైచులకు అలొకేషన్ చేసినప్పుడు అది చాలా వరకు తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ముందుకు వెళ్లే దిశలోపల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఈ ఫ్యూచర్ సిటీ అనౌన్స్మెంట్ అయితేమి, మూసీ రివర్ అనౌన్స్మెంట్ అయితేమి, తర్వాత మెట్రో రైల్ ఎక్స్పాన్షన్ అయితేమి, ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఓవరాల్గా మా ఇండస్ట్రీకి దోహదపడే విధంగా కూడా గవర్నమెంట్ వైపు నుంచి కూడా టైం టు టైం ప్రాపర్ డెసిషన్స్ తోటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మా ఆశ. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించిన బిల్డ్ నౌ యాప్ని క్రెడై హైదరాబాద్ అలాగే మొత్తం నిర్మాణ రంగాన్ని కూడా స్వాగతిస్తుంది. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి బిల్డ్ నౌ అనే యాప్ని ఈ రోజు మన ముందుకు తీసుకొచ్చిన MAUD ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దానకిషోర్ గారికి, దాంతో పాటుగా తన అనుభవాన్ని అంతా కూడా రంగరించి ఆ యాప్ డెవలప్ కావడంలో దోహదపడ్డ DTCP డైరెక్టర్ శ్రీ దేవేందర్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2006లో వచ్చిన 86 జీవో హైదరాబాద్ నిర్మాణ రంగానికి ఎలాగ దోహదపడ్డదో, దాంతో పాటు 2020లో వచ్చిన TS BPAS కూడా మన నిర్మాణ రంగానికి సింగిల్ విండో క్లియరెన్స్ కింద చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండే. దాని కంటిన్యూషన్ గా వచ్చిన ఈ బిల్డ్ నౌ అనేది కూడా స్క్రూటినీ చేసే ప్రాసెస్ లోపల చాలా వరకు హెల్ప్ఫుల్ గా ఉండబోతుంది అనమాట. 25 లక్షల స్క్వేర్ ఫీట్ల పైచిలకు ఉండే ప్రాజెక్టు కూడా ఒక 2.5 నిమిషాల్లో లోపల స్క్రూటినీ చేయడం జరిగిందనమాట. ప్రస్తుతానికి GHMC పరిధి లోపలే ఇది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా HMDA తర్వాత DTCP పరిధి లోపల కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసే విధంగా ప్రణాళికలు ఉన్నాయి. సో ఓవరాల్ గా చూసినప్పుడు బిల్డ్ నౌ అనేది ఒక కొత్త మార్పుకి నాంది అని చెప్పొచ్చు. బిల్డ్ నౌ అప్లికేషన్ రియాలిటీ రంగంలోని డెవలపర్లు, బిల్డర్లకు కలిగే ప్రయోజనాల గురించి, అలాగే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై నారెడ్కో తెలంగాణ సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్.
2025-2026 తెలంగాణ బడ్జెట్ చూస్తే గవర్నమెంట్ ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది తెలుస్తుంది. వాళ్ళ అలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి అండ్ పవర్కి అలొకేషన్ చూస్తే డెఫినెట్గా ఈ రాష్ట్ర ఇంకొక లెవెల్కి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు వస్తే MAUD డిపార్ట్మెంట్కి 17,000 పైన కోట్లు అలాట్ చేయడం జరిగింది. దాంట్లో నుంచి 10,000 కోట్లు HMDA GHMC లిమిట్స్లో డెవలప్మెంట్ కోసం అలాట్ చేయడం జరిగింది. అలాగే స్కిల్ యూనివర్సిటీకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి, ఇవన్నిటినీ చూస్తే డెఫినెట్గా హైదరాబాద్ రియల్ ఎస్టేటే కాదు, హైదరాబాద్ కంప్లీట్ తెలంగాణ కూడా నెక్స్ట్ రాబోయే 4-5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా గ్లోబల్ సిటీస్కి కాంపిటీషన్ ఉంటుంది తప్ప ఇండియన్ సిటీస్కి ఎవరితో కాంపిటీషన్ లేకుండా ఉంటుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటి మూలంగా ఎంప్లాయ్మెంట్ చాలా జనరేట్ కాబోతుంది తెలంగాణలో, స్పెషల్లీ హైదరాబాద్ చుట్టుపక్కల. ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా బిల్ట్ నౌ అని కొత్త సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేశారు. 20వ తేదీ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఇనాగ్రేట్ చేశారు. దీంట్లో మీకు నిమిషాల్లో ఎంత పెద్ద ఫైల్ అయినా, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీట్ పర్మిషన్ అయినా కానీ మ్యాక్సిమం వారు చెప్పేది 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు అంటున్నారు. కాకపోయినా కానీ 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, గంట లోపల మీకు కంప్లీట్ ఎంత పెద్ద ఫైల్ అయినా లోడ్ అయిపోతుంది. హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ ఎంత తగ్గించాలనే ఉద్దేశంతో మీరు డైరెక్ట్గా అప్లోడ్ చేస్తారు. డైరెక్ట్గా ఏ డిపార్ట్మెంట్లో ఉంది, ఎక్కడికి ఉంది, అన్నీ కూడా ఆన్లైన్లోనే వెళ్తాయి. అంతా ఆన్లైన్లోనే వాళ్ళు చెక్ చేస్తారు. పర్మిషన్స్ కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. కాబట్టి నారెట్కో తరఫు నుంచి ముఖ్యమంత్రి గారికి బిల్ట్ నౌ అనే సాఫ్ట్వేర్ని తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కలర్స్ ఆర్ సిగ్నేచర్స్ ఆఫ్ ద లైఫ్. నిజం, ప్రకృతి చేసిన అందమైన సంకేతమే రంగులు. వర్ణరంజితమైన పరిసరాలు మనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి, ప్రతి రోజును ఆనందమయంగా చేస్తాయి. మీకు నచ్చేది, మీరు మెచ్చే రంగులు ఏవైనా సరే వాటిని మీ కళ్ళ ముందుంచి మీరు ఇష్టపడే కట్టుకునే ఇళ్ళు, ఆఫీసులను మరింత అందంగా మార్చడం టెక్నో పెయింట్స్ కే సాధ్యం. రియాలిటీ రంగంలో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్లకు పేరొందిన ప్రాజెక్ట్స్ కు రంగులద్దిన ఘనత టెక్నో పెయింట్స్ దే. హైదరాబాద్ సిటీలో ప్రస్తుతం గ్రాండ్ లెవెల్లో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ ప్రెస్టీజ్ హైఫీల్డ్. దీనికి సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందించింది టెక్నో పెయింట్స్. యూనిక్ ఫీచర్స్ తో అల్టిమేట్ లుక్ వచ్చేలాగా ఈ ప్రాజెక్ట్ కు రంగులద్దిన తీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. Hello everyone, today I'm here to talk about a brand that has become a synonym for excellence in paints and painting services. That is Techno Paints. And what better way to showcase their greatness than by sharing a real success story. Behind me is the Prestige Highfields, a stunning marvel by the Prestige Group. Let me tell you why this project is a testament to Techno Paints' capabilities and trustworthiness. This project includes 2,356 flats with incredible 7 million square feet of internal area and 4 million square feet of external area painted to perfection. But here is what makes it even more remarkable. Techno Paints achieved this during the challenging times of the pandemic. And what about manpower shortage? Not for Techno Paints. They've deployed a daily workforce of 350 and even arranged extra transport facilities to ensure the work never stopped. The exteriors feature a rugged rustic texture finish using their EcoMate product. Inside, the walls shine with wall care and classic emulsion, giving every space a premium feel. So, why should builders and homeowners choose Techno Paints? The answer is simple. No cost overruns, no time delays, and most importantly, uncompromising quality. Builders trust them because they deliver on every promise every single time. Techno Paints is not just about today, it's about tomorrow. With a dedicated R&D team, they're always ahead in the market, expanding their product portfolio. And guess what? In 2025, they're all set to launch a new game-changing product. Innovation is at the heart of Techno Paints. They are making strides in every city, redefining what it means to excel in the painting industry. From small homes to mega projects like this, Techno Paints delivers nothing but excellence. Next time you think of paints, think of Techno Paints. Because they don't just paint walls, they paint dreams. Techno Paints, right choice in colors. We supply, we apply. కట్టడాలకే కాదు, భావి భారత యువత జీవితాలను సైతం వర్ణరంజితంగా మార్చడానికి టెక్నో పెయింట్స్ కృషి చేస్తోంది. పెయింట్స్ రంగంలో రాణించాలని ఆసక్తి ఉన్న యువతను ఎంటర్‌ప్రెన్యూర్స్ గా తయారు చేయాలని సంకల్పించింది టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్ ఎక్స్క్లూజివ్ ఫ్రాంచైజ్ ఛాన్సెస్ అందిస్తుంది.
మీ డిస్ట్రిక్ట్లో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయడానికి ఇది బెస్ట్ టైం. హైయెస్ట్ ROI ఇన్ లెస్ దాన్ ఇయర్, ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రైసింగ్, మీకు మోర్ ప్రాఫిట్స్ ఇవ్వడానికి అండ్ కాంప్రహెన్సివ్ సెటప్ సపోర్ట్, మార్కెటింగ్ అండ్ ట్రైనింగ్ అన్నీ కూడా మేము అందిస్తాము. ఆల్సో ఎక్స్క్లూజివ్ టెరిటరీ రైట్స్ సో దట్ మీ ఏరియాలో ఓన్లీ మీకు మాత్రమే టెక్నోపెయిన్స్ ఫ్రాంచైజ్ ఉండేలాగా. 23+ years ఎక్సలెన్స్తో టెక్నోపెయిన్స్ ఇండియన్ పెయింటింగ్ ఇండస్ట్రీని ట్రాన్స్ఫార్మ్ చేసింది. 5,000+ స్కిల్ పెయింటర్స్, వరల్డ్ క్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అండ్ 1,000+ మెగా ప్రాజెక్ట్స్ మన స్ట్రెంత్. ఎందుకు టెక్నోపెయిన్స్ చూస్ చేసుకోవాలి? ఇట్స్ ఎ లెగసీ ఆఫ్ రెనోవేషన్ అండ్ క్వాలిటీ అండ్ టాప్ బిల్డర్స్, ఆర్కిటెక్ట్స్ అండ్ ఇంటీరియర్ డిజైనర్స్ ట్రస్ట్ చేసే ఒక బ్రాండ్. ఇప్పుడు ఎక్స్పాండింగ్ ర్యాపిడ్లీ. సో జాయిన్ నౌ అండ్ బీ ద పార్ట్ ఆఫ్ అవర్ సక్సెస్ స్టోరీ. టెక్నోపెయిన్స్ ఒక బ్రాండ్ మాత్రమే కాదు, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు గ్రో, సక్సీడ్ అండ్ బిల్డ్ సంథింగ్ ఎవర్ లాస్టింగ్. కాంటాక్ట్ us today and own your exclusive franchise. ఎన్నో కలలు, ఎన్నో అంచనాలు, ఇంకెన్నో కలల కలయికే సొంతిల్లు. ఎలాంటి రాజీ లేకుండా, కంఫర్ట్కు లోటు రాకుండా, సరైన లొకేషన్లో బెస్ట్ క్వాలిటీతో ప్రాపర్టీలను డెవలప్ చేయడానికి చక్కని విజన్, వాల్యూస్ చాలా అవసరం. ప్రతి ప్రాజెక్ట్ను అద్వితీయంగా, అత్యంత గ్రాండ్గా డెవలప్ చేస్తూ ఎందరో కస్టమర్ల ఆదరాభిమానాలు సొంతం చేసుకున్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. చూసేందుకు అందంగా, ఉండేందుకు విలాసంగా, కస్టమర్లను కట్టిపడేసేంత అద్భుతంగా ప్రాజెక్ట్స్ ని డిజైన్ చేయడం నిఖిలాకు మాత్రమే సాధ్యం. మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ చేస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకుల్లో 15 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. త్వరలో ఈ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమవుతోంది. 2 ఫుల్లీ లోటెడ్ క్లబ్ హౌజులతో పాటు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, మినీ థియేటర్, స్పా, సెలూన్, AC, జిమ్ వంటి ఎన్నో ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ అందుబాటులో ఉంటాయి. షార్ట్ టైం పీరియడ్లోనే హైదరాబాద్ బిల్డర్స్లో వన్ ఆఫ్ ద టాప్ బిల్డర్స్గా అయ్యారు నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్. మోకిలా అంటే నిఖిలా, నిఖిలా అంటే మోకిలా అనే విధంగా మోకిలాలో పలు గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ విజయవంతంగా పూర్తి చేశారు. సో రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ కూడా హ్యాండ్ ఓవర్ స్టేజ్లో ఉంది. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మనం నిఖిలా కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ MD V. శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హౌ ఆర్ యు? సో రాయల్ పెవిలియన్ మీకు హ్యాండ్ ఓవర్ స్టేజ్కి వచ్చేసింది సార్, దాని విశేషాలు చెప్తారా? రాయల్ పెవిలియన్ శరవేగంగా అన్ని రకాల హంగులతో కంప్లీట్ చేసుకుని బ్లాక్ ఏని ఈ మార్చి 30వ తారీఖున ఉగాది సందర్భంగా హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాము. అలాగే బ్లాక్ బిని కూడా మే మంత్ లో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేస్తున్నాము. మన స్పెషాలిటీ అంటే బ్లాక్ కన్నా ముందే క్లబ్ హౌస్ కంప్లీట్ చేస్తాం. క్లబ్ హౌస్ కి అన్ని రకాల హంగులు దిద్ది రెడీ పెట్టడం జరిగింది. అలాగే అదర్ ఎమ్యూనిటీస్, ప్లాంటేషన్ కానివ్వండి, అదర్ ఎమ్యూనిటీస్ కానివ్వండి, అన్ని కూడా కంప్లీట్ చేసి రాయల్ పెవిలియన్ ని కస్టమర్లకి అన్ని హంగులతో హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధం చేశాము. సార్ లొకేషన్ అండ్ కనెక్టివిటీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు నియోపోలిస్ చాలా షార్ట్ డిస్టెన్స్ 10 minutes డ్రైవ్లోనే రీచ్ అవ్వచ్చు. అలా చూసుకుంటే ఇంకా ఏం హైలైట్స్ ఉన్నాయి? మోకిలా ఇప్పుడు అన్నిటికీ కూడా అతి చేరువలో ఉందమ్మా. మనకి నియోపోలిస్ 10 minutes డ్రైవ్. నియోపోలిస్లో ఎన్నో ఇంటర్నేషనల్ అలాగే నేషనల్ లెవెల్ సంస్థలు వచ్చి ఆల్రెడీ ఆఫీసులు, తర్వాత బిల్డింగ్స్ కడతం జరుగుతుంది. 25లో ఫస్ట్ టవర్ లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కమర్షియల్ టవర్. ఒకసారి నియోపోలిస్ లో కనుక ఆఫీస్ స్పేస్ లాంచ్ స్టార్ట్ అయితే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. నియోపోలిస్ తో పాటు మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 15 minutes దూరంలోనే ఉంది. అలాగే కొత్తగా మన గవర్నమెంట్ తలపెట్టినటువంటి ఆక్షన్ ఏదైతే అనౌన్స్ చేశారో 400 ఎకరాలు కంచి గచ్చిబౌలి, అది కూడా మోకిలాకి ఒక 15-20 minutes దూరంలోనే ఉంటుంది. సో వీటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుంటే మోకిలాకి మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఎవరు ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ కూడా ROI మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ పొందే అవకాశాలు ఉంటాయి. కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్ చేసుకునే ప్లేస్ మోకిలా. మీరు విమెన్స్ డే రోజు HCSC అండ్ పోలీస్ వాళ్ళు నిర్వహించిన రన్ ఫర్ యాక్షన్ దాంట్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ దాని గురించి కూడా షేర్ చేసుకోండి సార్. చాలా సంతోషకరమైన విషయం ఇదైతే. ఆ రోజు నిఖిలా కన్స్ట్రక్షన్ దాంట్లో ముఖ్య పాత్ర పోషిస్తూ మేము కూడా చీకటితో లేసి సంస్థ సభ్యులందరూ కూడా వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసి అన్ని రకాల సపోర్ట్ ని అందించి, అలాగే కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా మన మినిస్టర్ గారి దగ్గర నుంచి కూడా మేమంటూ కూడా జ్ఞాపకం కూడా తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి కార్యక్రమం అది ఉమెన్స్ డే రోజున. అలాగే తదుపరి జరిగినటువంటి హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లో కూడా పార్టిసిపేట్ చేసి మేము కూడా దాంట్లో మెంబర్షిప్ తీసుకున్నాం. సిటీ అభివృద్ధితో పాటు సెక్యూరిటీకి కూడా సంస్థగా, ఎంప్లాయీస్ గా, అలాగే మా ఇండివిజువల్
ఇండివిజువల్గా మేమందరం కూడా తోడ్పాటు అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. తెలంగాణ గవర్నమెంట్ బిల్డ్ నవ్ అని ఒక వెబ్సైట్ కూడా లాంచ్ చేయడం జరిగింది సార్. సో ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎంతవరకు బిల్డర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నారు? డెఫినెట్గా అమ్మా, ప్రజెంట్ గవర్నమెంట్ ఈ బిల్డ్ నవ్ అనే యాప్ని డెవలప్ చేసి బిల్డర్స్కి మరింత తొందరగా పర్మిషన్స్ కానీ ఎన్ఓసీలు కానీ ఇవ్వాలనే సదుద్దేశంతో దాన్ని చేయటం జరుగుతుంది. ఇది కూడా మంచి ఫలితాలనిచ్చి బిల్డర్లందరూ కూడా మంచిగా ఉపయోగపడేటట్టు ఉంటుందని ఆశిద్దాం. విరిసే పువ్వు అందం, పెరిగే మొక్క అందం, నీడనిచ్చే చెట్టు అందం, పచ్చటి పరిసరాలు ఉంటే అందం, అంతులేని ఆనందం. రోజంతా బిజీగా నడిచే లైఫ్లో అలా పార్క్ వరకు వెళ్ళొస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. అదే ఇంటి పరిసరాలే పార్క్లా ఉంటే, మనం ఉండే చోట ఉద్యానవనంలా ఉంటే అంతకు మించి ఆనందం ఇంకేముంటుంది చెప్పండి. ఈ యూనిక్ కాన్సెప్ట్తో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నటువంటి అన్విత గ్రూప్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పార్క్ సైడ్ విల్లా ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసింది. నగరంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైన మేడ్చల్ ఏరియాలో అన్విత గ్రూప్ అన్విత పార్క్ సైడ్ ప్లాన్ చేసింది. ఈ ప్రాజెక్ట్ లోని ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా డిజైన్ చేసింది. పిల్లలను గ్యాడ్జెట్స్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలాగా యూనిక్ థీమ్ తో డెవలప్ చేస్తున్నారు. దేశంలో ఇంతవరకు ఇలాంటి థీమ్ తో ప్రాజెక్ట్స్ డిజైన్ చేసిన ఏకైక సంస్థ అన్విత గ్రూప్. ఈ ప్రాజెక్ట్ భూమి పూజ రీసెంట్ గానే జరిగింది. ఈ ఈవెంట్ కు రియాలిటీ రంగ ప్రముఖులు, అన్విత గ్రూప్ అభిమానులు భారీగా హాజరయ్యారు. యాభై ఎకరాల భారీ విస్తీర్ణంలో ఆధునిక జీవనానికి కావాల్సిన అన్ని సౌకర్యాలతో అత్యున్నత ప్రమాణాలతో అన్విత పార్క్ సైడ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయనున్నారు. విశాలంగా, అందంగా, ఆధునిక డిజైన్ తో విల్లాలను తీర్చిదిద్దేలాగా ప్లాన్ చేశారు. ప్రతి విల్లాకు ప్రత్యేకమైన ప్రైవేట్ గార్డెన్ ఉండడంతో రెసిడెంట్స్ అంతా కూడా ప్రకృతితో మమేకమై అవకాశం, ప్రశాంతమైన వాతావరణం అందుబాటులో ఉంటుంది. విల్లా లైఫ్ స్టైల్ ఇష్టపడే వారికి మునుపెన్నడూ లేని రీతిలో ప్రైవేట్ గార్డెన్ అనే యూనిక్ కాన్సెప్ట్ తో న్యూ ఏజ్ విల్లాస్ డెవలప్ చేయనుంది అన్విత గ్రూప్. విల్లా అంటే లావిష్ లైఫ్ స్టైల్ కే కాదు, హెల్దీ ఎన్విరాన్మెంట్ సైతం ఉండాలన్న అన్విత గ్రూప్ సరికొత్త ఐడియాలతో అన్విత పార్క్ సైడ్ విల్లా లాంచ్ చేసింది. ప్రశాంతమైన, సురక్షితమైన జీవన శైలిని, ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన నివాస శైలిని పరిచయం చేస్తోంది. పర్ఫెక్ట్ లొకేషన్, బెస్ట్ బ్రాండ్ వాల్యూ, హెల్దీ ఎన్విరాన్మెంట్, క్వాలిటీ కన్స్ట్రక్షన్, మార్వెలస్ డిజైన్, ఇన్ని చాయిస్లు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే చోట విల్లా అంటే అందమైన రేపటికి ఆనందంతో స్వాగతం పలకడమే. కానీ విల్లా కావాలంటే ఎంతో కొంత రాజీ పడాల్సి వస్తుంది. రాజీ అన్న మాటే లేకుండా ప్రతి ఒక్క కలను నిజం చేసే రియాలిటీ ఆర్గనైజేషన్ రాధే కన్స్ట్రక్షన్స్. సిటీలో కోరుకునే బెస్ట్ విల్లా అన్న మాటకు అర్థంగా నిలిచేలా రాధే కన్స్ట్రక్షన్స్ డెవలప్ చేసిన సెన్సేషనల్ ప్రాజెక్ట్ రాగా విల్లాస్. సువిశాలమైన విల్లాలో ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలికేలా కొల్లూరు సమీపంలోని వెలిమల వద్ద రాగా విల్లాస్ సిద్ధమవుతోంది. రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే ప్రాపర్టీస్ సొంతం చేసుకున్న వారంతా రాధే సంస్థ తమ కలను నిజం చేసిందని ఆనందంతో చెప్తున్నారు. ప్రతి స్టేజ్ లోనూ ప్రతి కస్టమర్ 100% సంతృప్తి చెందేలా కేర్ తీసుకోవడమే రాగా విల్లాస్ ను అందరి ఫేవరెట్ గా మార్చింది. అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 2 కొల్లూరులో ఉన్న వెల్లిమల అనే ఏరియాలో ఉన్నా. రాధే కన్స్ట్రక్షన్ వాళ్ళు చేసిన రాగా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మోడల్ విల్లా దగ్గరకు వచ్చేసాం. యాజ్ ఏ కస్టమర్ గా నేను ఇప్పుడు వెళ్తున్నాను. కరెక్ట్ ఫీడ్బ్యాక్ ఏదో మీకు కూడా తెలుస్తుంది, వచ్చేయండి. సో స్టార్టింగే మనకి సపరేట్ లివింగ్ ఏరియా, చిన్న లివింగ్ ఏరియా లాగా అనమాట. క్యూట్ అండ్ స్మార్ట్గా ఉంది, యాక్చువల్గా చాలా బాగుంది. ఇప్పుడైతే మెయిన్ హాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఇంత లావిష్గా ఒక విల్లాని రీసెంట్ టైమ్స్లో అయితే నేను చూడలేదు. సో ఇప్పుడైతే మనం డైనింగ్ ఏరియాలోకి అడుగు పెట్టేసాం. సో ఈ ఏరియా కూడా నాకు తెలిసి త్రూ వాక్ చేయడానికి చుట్టూరా సరిపోతుంది అనుకుంటా ప్లేస్ కూడా. డైనింగ్ ఏరియా నుంచి డైరెక్ట్గా ఆపోజిట్లోనే మనకి లిఫ్ట్ ప్రొవైడ్ చేశాడు ఫస్ట్ ఫ్లోర్కి. సో లిఫ్ట్ నుంచి మనకి రాగానే ఇక్కడ ఒక వాష్రూమ్ అరేంజ్ చేస్తున్నారు. సో ఇదైతే నాకు చాలా పెద్దగా కనిపిస్తుంది, చాలా లావిష్గా కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు. సో ఇప్పుడు మనం మెయిన్ ఏరియాలోకి ఎంటర్ అయిపోతున్నాం. ఏదంటారా, మన అమ్మాయిలందరూ యుద్ధాలు,
దాని మీద ప్రాక్టికల్స్ చేసే ఏరియా అనమాట ఇది. అదే మన కిచెన్ ఏరియా. నీట్గా ఉన్న కిచెన్, ఆర్గనైజ్డ్ కిచెన్, ఇంత లెంత్ ఉన్న కిచెన్ ఎక్కడ దొరుకుతాయి చెప్పండి ఈ కాలంలో? చాలా చోట్ల ఆలోచిస్తూ ఉంటాం, మైక్రోవేవ్ ఎక్కడ పెట్టాలి, ఫ్రిడ్జ్ ఎక్కడ పెట్టాలి అని. ఇక్కడ అలా బాధలేదు, దేనికి దానికి సపరేట్గా ప్లేసెస్ అనేవి ఇచ్చేసారు. ఏకదమ్ ఉంది కిచెన్. అయితే చాలా నచ్చింది. కిందంతా చూసేసాం కదా, ఇక్కడ మనం లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు పైకి వెళ్ళి పైన ఎలా ఉందో చూద్దాం. కింద చూసింది హాఫ్ మాత్రమే. ఇక్కడ ఎంటర్ అవ్వగానే పీస్ ఆఫ్ మైండ్ వేరే లెవెల్లో ఉంది యాక్చువల్లీ. ఇక్కడ సపరేట్ మళ్ళీ లివింగ్ హాల్ ఉంది. సో పైన మాస్టర్ బెడ్రూమ్కి అయితే మనం ఇప్పుడు వచ్చేసాము. కింద చూసింది శాంపుల్ మాత్రమే అనిపిస్తుంది నాకు ఇది చూసిన తర్వాత. ఇది చూస్తే చాలా ఫ్రీగా ఉంది బెడ్రూమ్ అయితే. పైన ఉన్నదైతే ఫస్ట్ ఫ్లోర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వస్తాను. సపరేట్గా స్టడీ ర్యాక్స్ అనేది ఇక్కడ కంపల్సరీగా ప్రొవైడ్ చేశారు. ఎవ్రీ రూమ్లో మీరు చెక్ చేసుకుంటే ఇక్కడ కూడా చూడండి, పిల్లలకైతే ఇంకా పెద్దదిగా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా హోమ్ థియేటర్. ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఇది 4 BHK విల్లా విత్ మన హోమ్ థియేటర్ వచ్చిందని. ఇది లాస్ట్ బెడ్రూమ్ అనమాట. సో ఇక్కడ మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చినా సో పైన ఉంటారు కాబట్టి పీస్ఫుల్గా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. సో ప్రైస్లో అయితే నో ఇష్యూ. మన బడ్జెట్లోనే విల్లా అనేది అవైలబిలిటీలో ఉంటుంది. రియాలిటీ రంగంలో లక్ అంటే మోస్ట్ హ్యాపెనింగ్ లొకేషన్లో బెస్ట్ ప్రైజింగ్లో ప్రాపర్టీ లభించడం, తక్కువ టైంలో చక్కని అప్రిసియేషన్ లభించడం, మంచి ప్రాపర్టీతో పాటు లైఫ్ లాంగ్ హ్యాపీనెస్ లభించడం. ప్రతి ఒక్క కస్టమర్కు లక్కీ ఛాన్స్ అనిపించే విధంగా డిఫరెంట్ కాన్సెప్ట్స్తో న్యూ ఏజ్ ఐడియాలజీతో ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్న సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ సిటీకి దీటుగా జిల్లాలోనూ కొత్త ట్రెండ్స్ సృష్టించేలా ప్రాజెక్ట్స్ని డెవలప్ చేస్తున్నటువంటి ఏకైక సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. రేపటి రోజున ప్రైమ్ లొకేషన్గా ఎదిగే ఏరియాలను ఈ రోజు గుర్తించడం అంటే విజనరీ. ఇలాంటి విజనరీయే గిరిధారిని ప్రత్యేకంగా నిలబెట్టింది. సిటీలో ప్రస్తుతం రాజేందర్ నగర్ ఇంపార్టెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏరియాలో గిరిధారి సంస్థ అతి పెద్ద XXX విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ డెవలప్ చేసింది. ORR ఎగ్జిట్ నెంబర్ 17 and 18 కు సమీపంలో ఉన్న బిగ్గెస్ట్ విల్లా ప్రాజెక్ట్ ఇదే. ఇక్కడున్న 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ లో అద్భుతమైన గ్రాండ్ లైఫ్ స్టైల్ ను ఎంజాయ్ చేయడానికి ఎంత మాత్రం వెయిట్ చేయాల్సిన అక్కర్లేదు. ఎందుకంటే ప్రాస్పరా కౌంటీ రెడీ టు హ్యాండ్ ఓవర్ స్టేజ్ లో ఉంది. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ 90% వరకు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. 10% మాత్రమే ఉంది. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ నెంబర్ 1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. సో బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా
పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్న ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి, ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటాను. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. డ్రీమ్ హౌస్ సొంతం చేసుకుందామని అనుకునే వారి అల్టిమేట్ చాయిస్ ఒకటే, ది బెస్ట్. హైదరాబాద్ రియాలిటీ రంగంలో లగ్జరీ హౌసింగ్ సెక్టర్ లో ది బెస్ట్ ఏదనే మాటకు ఫస్ట్ గుర్తొచ్చే ఆన్సర్ ఒకటే, అదే వాసవి గ్రూప్. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో మోడర్న్ మార్వలస్ గా నిలిచే ప్రాజెక్టులను నిర్మించడంలో వాసవికి తిరిగే లేదు. ప్రెసెంట్ డెవలప్మెంట్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులు శరవేగంతో కంప్లీట్ చేస్తూ ట్రెండ్ కు తగ్గట్టు కొత్త ప్రాజెక్టులను ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో బెస్ట్ ఏరియాలో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కోసం అన్వేషించే వారికి అల్టిమేట్ డెస్టినేషన్ గా నిలుస్తోంది వాసవి గ్రూప్. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్ లో బెంచ్ మార్క్ గా నిలిచేవి వాసవి ప్రాజెక్ట్స్. ప్రతి ఏటా కొన్ని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేస్తోంది. అదే టైంలో సరికొత్త ప్రాజెక్ట్స్ కూడా లాంచ్ చేస్తోంది. హైదరాబాద్ కు నలుదిక్కులా నలుగురు మెచ్చేలా అందరికి నచ్చే ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సంస్థ వాసవి గ్రూప్. సో ఈరోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి, సూపర్ ఫైన్. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యూ హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. వాసవి సంస్థ మణిహారం లాంటి ప్రాజెక్టులలో మరో జ్యువెల్ చేరిపోయింది. సిటీ నడి ఒడ్డున 21.48 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో మ్యాగ్నిఫిషెంట్ లేక్ వ్యూతో వాసవి సరోవర్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ అల్ట్రా స్పేషియస్ మార్వలస్ ప్రాజెక్ట్ ను 100కు పైగా ఎమ్యూనిటీస్ తో అద్భుతం అనిపించేలా తీర్చిదిద్దుతున్నారు. కైతలాపూర్ ఐడియల్ లేక్ రోడ్ లో అన్ని అనుమతులతో ది బెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా సరోవర్ ని డెవలప్ చేస్తున్నారు. వాసవి సరోవర్ అన్న ప్రాజెక్టు ట్యాగ్లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్, లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. వాసవి గ్రూప్ తమ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేర్చేలా సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్ సమీపంలో అప్సిగూడ వద్ద వాసవి గ్రూప్ కమర్షియల్ ప్రాజెక్ట్ అయిన వాసవి 1 యొక్క భూమి పూజ రీసెంట్ గా నిర్వహించింది. రియాలిటీ సెక్టార్ సంస్థ సమాచారంతో మీ ముందుకు లేటెస్ట్ గా వచ్చిన సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ను ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.